హాయ్ అండి. వైజాగ్లో నూకాలమ్మ జాతర ఎలా జరిగిందో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి గుడికి అయితే మార్నింగే వెళ్ళాము. మేము ఇక్కడ మాకు దగ్గరలోని చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట. మా ఇంటి దగ్గర అయితే కింద 2 గుళ్ళు ఉన్నాయి. పెద్ద గుడికి వెళ్ళాము. ఆ తర్వాత మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం మజ్జిగ పెడతాం. మజ్జిగ కోసం పెరుగు ప్యాకెట్లు, ఇది కొత్తిమీర కరివేపాకు సన్నంగా కట్ చేసుకున్నాం అనమాట. ఇదేమొచ్చి నిమ్మరసము, ఇవి ఒక 20 కాయల నిమ్మరసం అనమాట. ఇది పెరుగు, ఇది ఒక 50 ప్యాకెట్ల పెరుగు. దాంట్లో కొత్తిమీర కరివేపాకు నిమ్మరసం సాల్ట్ వేసి ఇలా మజ్జిగలా కలుపుతాము. ఇలా మజ్జిగలా కలిపింది ఇది అందరికీ పంచుతాం అనమాట. ప్రతి సంవత్సరం మేము చేస్తాము మా షాప్ దగ్గర. ప్రతి సంవత్సరం ఇలా చేయడం మా ఆనవాయితీ. ఎప్పటి నుంచో ఇలానే చేస్తాము. ఇలా గ్లాసుల్లో వేసి మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మజ్జిగ తీసుకుంటారు. మాల వేసుకొని ఘటాలు వేసుకున్న వాళ్ళు ఉపవాసాలతో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మజ్జిగ తీసుకుంటారు. ఇలా మజ్జిగ పెట్టడం చాలా మంచిదనమాట. అందుకనే ప్రతి సంవత్సరం ఇలా పెడతాము. వాళ్ళు ఇంకా గుండం తొక్కడానికి ఉంటారు. వాళ్ళు భోజనం అది చేయకూడదు, ఉపవాసంతో ఉంటారు, పూర్తి ఉపవాసంతో ఉంటారు. అందుకని వాళ్ళు మజ్జిగే తాగాలి. అందుకని వాళ్ళనే కాదు అందరికీ కూడా పండగ రోజు ఇలాగ మా షాప్ ముందు మజ్జిగ పెడతామన్నమాట ప్రతి సంవత్సరం. ఒకేసారి ఘటాలు వచ్చాయనుకోండి, ఎక్కువ జనం వచ్చేస్తారు. అప్పుడు గబగబా అందరికీ మజ్జిగ వేసి ఇవ్వాలి. ఇలా ఒక సంవత్సరం స్టార్ట్ చేశాక మాకు అంతా బాగా జరిగింది ఆ నూకాలమ్మ తల్లి దయ వల్ల. అందుకని ప్రతి సంవత్సరం కూడా ఇలా మజ్జిగ పెడతాము. దీనికోసం పెద్దగా ఖర్చు కూడా ఏమీ ఉండదు. పెరుగు ప్యాకెట్లు, కొంచెం కొత్తిమీర, నిమ్మరసం, సాల్ట్, వాటర్ వేసి చేస్తామన్నమాట. చాలా బాగుంటుందండి. అమ్మవారికి మొక్కి చేస్తాం కదా, ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. మజ్జిగ మంచి ఎండలోన, ఆ రోజు చాలా ఎక్కువ ఎండ ఉంది. ఎక్కువ ఎండ నుంచి ఈ మజ్జిగ అయితే ఎక్కువగా వచ్చి తాగేశారు. దరిదాపు మేము తెచ్చుకున్న గ్లాసులు అయితే 600 గ్లాసులు తెస్తే అవి సరిపోలేదు. మళ్ళీ 2 ట్రిప్పులు వెళ్ళి మళ్ళీ ఒక 2 ట్రిప్పులు 200 చొప్పున మొత్తం అలా 1000 గ్లాసులు దగ్గర అయ్యాయి అనమాట. అంతమంది తాగారు. కొంతమంది బాటిల్స్ తెచ్చుకొని, అంటే అక్కడ సోలాలు వేసుకుంటారు, సోలాలు వేసుకున్న వాళ్ళు దగ్గరికి రాలేరు కదా, అలాంటి వాళ్ళు బాటిల్స్తోని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఈవినింగ్ వరకు, అంటే నైట్ గుండం తొక్కే వరకు ఉపవాసం చెయ్యాలి. దానికని ఈ మజ్జిగ మాత్రమే తాగుతారు. ఆ రోజైతే ఫుల్ ఎండ అండి, మంచి ఎండ. అసలు కొంచెం కూడా ఖాళీ లేదు. ఒకేసారి జనం వచ్చేసారు. అప్పుడు దాకా నేను కూడా సర్వ్ చేశాను. కొంతసేపు సర్వ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం జనం తగ్గారు అనిపించాక అప్పుడు మళ్ళీ నేను మేడ మీదకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకా ఘటాలు స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకా 11 గంటల నుంచి ఘటాలు వస్తుంటాయి. కింద గుడి దగ్గర, మా ఇంటి దగ్గర కింద గుడి దగ్గర మాల వేసుకొని ఘటాలు అనేది పార్క్ దగ్గర వేసుకుంటారు. సోలాలు ఘటాలు వేసుకొని వాళ్ళు ఈ రోడ్డు నుంచే పై గుడికి వెళ్తారనమాట. బర్మా క్యాంప్లో ఇంకా పెద్ద గుడి ఉంది, అది మెయిన్ గుడి, పెద్ద గుడి. అక్కడికి ఇక్కడ నుంచి ఘటాలన్నీ కూడా వెళ్తాయి, స్టార్ట్ అవుతాయి. మంచి ఎండలో అలా భక్తి శ్రద్ధలతోటి వీళ్ళు అంతా మాల వేసుకొని గుండం తొక్కి చేస్తారు కదా, అది వాళ్ళు ఎంత శ్రద్ధగా అమ్మవారికి ఈ విధంగా చేస్తారో వాళ్ళకి అంత మంచి జరుగుతుందండి. వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుస్తుందని నమ్మకం అనమాట. సాయంత్రానికి ఇంకా అమ్మవారిని ఊరేగిస్తుంటారు. ఇలాగా ఊరేగించి తీసుకెళ్తుంటారు. ఇంక ఇప్పుడు వెళ్తున్నారు కదా, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత అక్కడ గుండానికి సిద్ధంగా ఉంటాయి, గుండం తొక్కుతారు. అమ్మవారిని అయితే ఇలా ఊరేగిస్తూ ఒక్కొక్కరు మొక్కుకుంటారనమాట. మొక్కుబడిని బట్టి అమ్మవారిని ఇలాగా తయారు చేసి ఊరేగిస్తారు. వాళ్ళ కోరుకున్న కోరికలు నెరవేరుస్తుందని అమ్మవారి మీద నమ్మకం. అలాగే చాలా వరకు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. నూకాలమ్మ తల్లికి అంత శక్తి ఉందని నమ్ముతారు. ఈ ఇయర్ మేము కూడా మాల వేసుకున్నాము. 5 రోజులు మాత్రమే వేసుకొని చక్కగా మజ్జిగది పంచి చాలా బాగా చేసామండి.
నైట్కి ఇంకా గుండం తొక్కిన టైంకి అమ్మవారి విగ్రహాలు ఇవి ఘటాలన్నమాట స్టార్ట్ అయిపోయి ఇవి ఊరేగిస్తుంటారు. ఇలా ఊరేగించి భక్తి శ్రద్ధలతో చేస్తారు. ఇది ఇంకా నైట్ అయిపోయింది. ఈ 8 o'clock నుంచి ఇంకా గుండం తొక్కుతుంటారు. ఈ నైట్కి రకరకాల వేషధారణలు కూడా వేస్తారండి. ఇవి కూడా మొక్కుబడే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఈ వేషధారణ వేసుకుంటాము మేము అనుకున్నవి అవితే అని మొక్కుకుంటారనమాట. అలా అనుకున్నవి అయిన తర్వాత ఈ వేషధారణ అమ్మవారికి సమర్పించి అలా వేషధారణలో ఊరేగిస్తారు. ఇలా వేషధారణ వేసుకుంటారనమాట. కోరిన కోరికలు తీర్చే అమ్మవారండి నూకాలమ్మ. నూకాలమ్మ తల్లికి ఎంతో బాగా చేస్తారు జాతర అయితే వైజాగ్లో. చూసారు కదా, విచిత్రమైన వేషధారణ. తర్వాత సారీ, అమ్మవారికి ఇష్టమైన సారీ అన్నీ కూడా తీసుకెళ్తారు. ఇంకా అమ్మవారి విగ్రహాలని ఊరేగిస్తారనమాట. ఈ విధంగా ఇలాగా వాళ్ళు మొక్కుకున్నవారు ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా చేస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారనమాట. చివరగా ఇది గుండం తొక్కుతుంటారు. ఇదైతే చాలా శ్రద్ధగా చేస్తారండి. అలాగే వాళ్ళు అనుకున్నవన్నీ ఆ తల్లి నెరవేరుస్తుంది. అందుకే వాళ్ళ కోరికలు తీర్చుతుంది కనుకనే వాళ్ళు అంత భక్తి శ్రద్ధలతో నూకాలమ్మకి మొక్కుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.